ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఒక కొత్త సామాజిక వర్గం రాజ్యాధికారం గురించి పోటీ పడబోతోందా, ఎంట్రీ ఇవ్వబోతోందా, చక్రం తిప్పబోతుందా? పవన్ కళ్యాణ్ గారి పోటీతో ఆయనకు వచ్చిన విజయం, ఆయన గెలుపు, ఆయనకి ఇండివిజువల్గా వచ్చిన మెజారిటీ ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో జోష్ తీసుకొచ్చింది. మొన్నటి వరకు రంగా కాలం దగ్గర నుంచి లేదంటే రాధాకి ఏదైనా చేస్తారేమో, ఆయన వస్తారనుకుంటే ఆ కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక తోడయ్యారు, నీడయ్యారు. రాజకీయాల్లో వాళ్ళు కీలక పాత్ర పోషించాలనే కలను ఇప్పుడు ఆయన సాకారం చేయబోతున్నారు ఆయన రూపంలో. అలాగే కూటమి కూడా ఆయనకి పెద్దపీట వేయడానికి సిద్ధపడుతోంది అనేది, లేదంటే ఆయనకు ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారా రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎన్నాళ్ళ నుంచో కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం వెయిట్ చేస్తుంది అనేది, కానీ సాధ్యం కాలేదు. పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళ కళ సాకారం అయ్యిందా, నెరవేరబోతుందా? మీరు ఈ ఎన్నికల్లో చూస్తే కాపు సామాజిక వర్గం యొక్క ఆకాంక్షకు ప్రతిరూపం జనసేన విజయం, అవును, కూటమి విజయం కూడా. ఎందుకు అంటే 2009లో ప్రతి కాపు వాస్తవంగా పోలరైజేషన్ చాలా భయపడ్డారు. అంటే ఈ ఒకళ్ళ ఓట్లు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ అన్నటువంటిది చాలా భయపడ్డారు. కాపు సామాజిక వర్గం ఓట్లు కమ్మకి పడతాయా, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కాపుకు పడతాయా, ఇవన్నీ పెద్ద చర్చ మనమే చాలాసార్లు జరుపుకున్నాం. 50% 60% జరిగితే ఎట్లాగా, ఇవన్నీ కూడా. కానీ ఎంత కసిగా అంటే చంద్రబాబుని అరెస్ట్ చేశారన్నటువంటి కసి, చంద్రబాబు రాజకీయాన్ని కాపాడుకోవాలన్న కసి ఎంతగా అయితే కమ్మకుందో, కాపు సామాజిక వర్గాన్ని లైమ్ లైట్లో తమ ప్రతినిధిని పైకి తీసుకెళ్లాలన్న కసి అంతగా కాపుల్లో ఉంది. దానికి సాక్ష్యం 100% స్ట్రైక్ రేట్. 100కి 100% విజయాలు ఎందుకు సాధ్యమైనవి? కాపు సామాజిక వర్గంలో మొత్తం కంప్లీట్ ఓన్ చేసుకున్నారు. అసలు ఫస్ట్ కసి ఎలా వచ్చింది అంటే, పవన్ ను చూసి వచ్చిందా, జగన్ మీద వ్యతిరేకతతో వచ్చిందా, బాబు పవన్ కాంబినేషన్తో వచ్చిందా? 2009 సంవత్సరంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకుంది. 70-80%, 100 అనను కానీ 70-80% ఓన్ చేసుకుని కసిగా పనిచేసింది. కానీ చిరంజీవి చేసిన తప్పు ఏంటంటే మిగతా సామాజిక వర్గాలను కలుపుకెళ్ళలేకపోయారు. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీని కొనసాగించాల. ఆయన విలీనం చేయకుండా ఉండుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ స్టేజ్లో, పవన్ కళ్యాణ్ ఏంటి అసలు డైరెక్ట్ సీఎం స్టేజ్ 2014లో పోటీగా ఉండుండేవాడు. అవును, ఒక మూడో ప్రత్యామ్నాయం రాష్ట్రంలో ఉండేది. అయితే ఆయన పార్టీని నేను నడపలేను, పార్టీ ప్రతి జిల్లా కార్యాలయానికి నెలకు 2 లక్షల రూపాయలు లెక్కేసుకుంటే ఏడాదికి వచ్చేటప్పుడు 5 లక్షలు ఎవడు పెట్టుకుంటాడు? 25 జిల్లాలకి ఇది కోట్ల రూపాయలు. మనం సినిమాలో సంపాదించిన డబ్బులంతా ఇంటికి పెట్టుకోవాలి, కొన్ని ఏమన్నా వేరే వస్తుందా అంటే అని కింద ఉన్నటువంటి వీళ్ళందరూ చెప్పుకొచ్చారు అప్పుడు నాయకులు. దానికే ఫీల్ అయిపోయి ఆయన ఇంకా మనం ఎందుకులే అన్నటువంటి రూట్లో ఆయనకి ఓ మంత్రి పదవి, 2 రాష్ట్ర మంత్రి పదవులు వస్తున్నాయి కదా అనేసి కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఇది అయిపోయింది. వాస్తవంగా అప్పటికి చిరంజీవి చేసిన ప్రయత్నం సక్సెస్ కంటిన్యూ అయ్యి ఉంటాయి. ఎందుకని 100 మంది బీసీలకు ఇచ్చాడు సీట్లు. అధికారం లేనప్పుడు ఎవడైనా ఇస్తాడు, అధికారం వచ్చిన తర్వాత కంటిన్యూ అయినప్పుడు చూద్దామని బీసీ లాగారు. కాపు ప్లస్ బీసీ అనేటటువంటి ఒక మంచి సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్, కానీ మధ్యలో డ్రాప్ అయిపోయారు. దాంతో బీసీలు ఆ తర్వాత ఓన్ చేసుకోలేదు. ఇంకా కాపులు డిసప్పాయింట్ అయిపోయారు, చాలా లాస్ అయిపోయారు. అదే సందర్భంలో 2014లో తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అప్పటికి పార్టీ పెట్టి, పవన్ ఈ సీన్ అర్థం చేసుకుని పార్టీ పెట్టి పోటీ చెయ్యకపోవడం వల్ల కాపు సామాజిక వర్గం కొంతమేర మాత్రమే కూటమికి సపోర్ట్ చేసింది. అందుకనే అప్పుడు కాపులు గెలిచారు కదా, వైసీపీ తరపున కూడా 2 వైపులా గెలిచారు కదా అప్పుడు. తద్వారా 60-40 వేసుకోవాలి. ఆ టైంలో సక్సెస్ అయింది, నడిచింది. ఆ టైంలో 2014 అట్లాగే నడిచింది. 2019లో విడిగా పోటీ చేయడం అన్నటువంటిది కాపులకి సందేహం వచ్చింది. అంటే పార్టీ నడుపుతాడు అయినా మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి మళ్ళీనా అన్నటువంటి ఒక అభద్రతా భావం వచ్చింది. దానికి తోడు అప్పటికి తెలుగుదేశంతో వచ్చిన సమస్య. రెండోది ఇటు జగన్ని ఓడగొడతానంటూ చెప్పడం, అంటే చంద్రబాబుని ఓడగొడతాననే మాట వదిలేసి జగన్ని రానియను అంటున్నాడు, నేను అధికారంలోకి రానంటున్నాడు. ఈయన అట్లాగా ఆ టైంలో అంత ఊపు లేదన్నది తెలుసు కాపులకి. అందుకని ముందు చంద్రబాబుని గద్దె దించేస్తే బెటర్ అన్న ఉద్దేశంతో జగన్కి వేశారు వాళ్ళంతా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడటం బిగిన్ చేశాడు, మనం అందరం ఒక్కటవుదాం, నన్ను నమ్మండి అని పదే చెప్తున్నాడు. ఇప్పటిదాకా నేను మీతో ఉన్నాను, పారిపోలేదు, గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నాడు.
ప్రతి ఒక్క కాపులు ఆలోచించుకున్నారు. ఉమ్, ఇక ఈ ట్రిప్ మనోడిని కాపాడుకోకపోతే ఉమ్. ఇక భవిష్యత్తులో ఈ కాపు నాయకుడు అనేవాడు ఇంకో 25 ఏళ్ళ దాకా పుట్టడు. అంటే ఒక రకంగా వేరే ఆప్షన్ కూడా లేదు కదా, కాపు సామాజిక వర్గం. అంతే కదా. ఇప్పుడు ఇంకా ఏ పార్టీలో ఉన్న కాపు నాయకుడు హైలైట్ అవడం కూడా, ఇప్పుడు జగన్ అయితే ఇంకో కాపు నాయకుడిని తెచ్చి సీఎం చేయడు, చంద్రబాబు ఇంకో కాపు నాయకుడిని తెచ్చి సీఎం చేయడు. మనోడు సీఎం కావాలంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా కాపుల తరపున ఇదిగో మనకి సీట్ ఇస్తే కొట్టి తీరతాం నేను ఒకటే కనిపించాడు. దీన్ని కాపాడుకుంటేనే కాపులకి సంబంధించిన రాజ్యాధికారం అన్న ఆశ కొనసాగుతుంది. ఆ రాజ్యాధికారానికి భవిష్యత్తు ఈయన చూసుకుంటాడు, వ్యూహం నాకు వదిలేయమన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అన్నటువంటి ఫీలింగ్. కాపు పోలరైజేషన్ చాలా బలంగా చేయడంతో పాటు కాపులు మిగతా వర్గాలు కలుపుకున్నారు. కానీ ఇక్కడ నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం సక్సెస్ అయిందా? ఎందుకంటే ఆయన పేరు ఏం పేరు, హరిరామ జోగే లాంటి వాళ్ళు ఓకే ముద్దగడ పద్మనాభం ముందు ఇచ్చారు అనుకోండి సలహాలు, తర్వాత మానేశారు. లాస్ట్ టైం కూడా ఆయన గట్టి సలహా ఇచ్చాడు. హరిరామ జోగే గారు ఎక్కువ లేఖలు రాసి సలహాలు ఇచ్చి మనకి 50 కావాలి 35 కావాలి అన్నా సరే వాళ్ళందరి మాటలు పక్కన పెట్టి పోతిరి మహేష్ లాంటి వాళ్ళు కూడా నచ్చక బయటకు వచ్చేసి, అంటే సొంత వ్యతిరేకత బాగా ఎక్కువ వచ్చింది ఆయన. అయినా సరే నిలబడ్డారు. అంటే ఏంటి, బాబు గారి మీద నమ్మకమా, ఆయన వ్యూహం మీద నమ్మకమా? ఇప్పుడు ఈ సక్సెస్ని దేంతో కంపేర్ చేయాలి? క్రెడిబిలిటీ ఎవరికి ఇవ్వాలి? అంటే ఎక్కువ మందిని పెట్టేసేస్తే ప్రాబ్లం అన్నది చంద్రబాబు గారు పవన్కి చెప్పారు. అంటే ఇచ్చేస్తాను నేను, ఇచ్చేసో 40 ఇచ్చాక బలమైన లీడర్ ఎవరో చూపించండి. కానీ ఇప్పుడు పరిస్థితి 30-35 ఇచ్చినా గెలిచేవాడు అన్నట్టుగా ఉంది సీన్. అది ఊరికినే మాట్లాడచ్చు. బేసిక్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా సరిగ్గా కౌన్సిలింగ్ చేసింది చంద్రబాబు. విషయం మొత్తం అర్థమయ్యేలా చంద్రబాబు చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా డిసైడ్ అయ్యాడు. ముందు మనం ఎక్కువ తీసుకుని స్ట్రైక్ రేట్ తగ్గింది అనుకోండి, నెక్స్ట్ ఫ్లోలో ఉండదు పార్టీ. ఎక్కువ తీసుకుని తక్కువ సక్సెస్ రేట్ ఉంటే తర్వాత ఉండదు. అప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ ఇవాళ ఉంది, ఇవాళ కోల్పోయింది ఎవరు? తెలుగుదేశం 17 స్థానాల్లో 16 గెలిచేసింది పార్లమెంట్. బీజేపీకి 6 ఇచ్చి 3 గెలిచింది. తెలుగుదేశం వాళ్ళు బేరానికి వస్తే బీజేపీని ఏమంటారు, మీ మూలంగా మేము 3 కోల్పోయామంటారు. అంతే కదా. అట్లాగే అసెంబ్లీకి సంబంధించి వీళ్ళకి 21 గెలిచారు కాబట్టి జనసేన అనడానికి ఏం లేదు కదా. అదే బీజేపీ 2 కోల్పోయింది. అక్కడ బీజేపీని అనడానికి లేదు. ఎందుకని ఆ లెక్కను చూస్తే తెలుగుదేశం 11 కోల్పోతే అంటే 9 కదా తెలుగుదేశం కోల్పోయినటువంటి. అక్కడ ఆ ఆస్పెక్ట్ లో చూసిన పర్సంటేజ్ పరంగా చూస్తే కొంతవరకు బీజేపీ అక్కడ సర్వైవ్. ఇక్కడ ప్రాక్టికల్ గా లెక్క ఏంటంటే అలాంటి మాట రాకూడదు. అతను పదే మాట్లాడితే 100% స్ట్రైక్ రేట్. అది అందరు నవ్వుకున్నారు. అసలు మనమైనా 100% 100 వస్తాయా అని అనుకున్నాం కదా. కానీ 2కి 2 ఎంపీలు గెలిచేశారు, 21కి 21 గెలిచేశారు. తద్వారా ఇప్పుడు కాపుల్లో ఉన్న కసే కాకుండా కాపులు మిగతా వర్గాలతో మమేకం అవుతున్నారు. కాపులకి సహజంగా ఉన్నటువంటి ఒక నెగిటివ్ క్రియేషన్ ఏంటంటే మిగతా వాళ్ళని కలుపుకుపోరు అన్నటువంటిది. ఎందుకు 2009లో అది జరిగింది. కాపులు పోలరైజ్ అయ్యారు కానీ మిగతా వర్గాలు పోలరైజ్ కాదు. ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచారు అంటే ఆషామాషి కాదు కదా. ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా కాపులు ఏది జనసేన పార్టీ గెలిచింది అంటే కులముద్ర నుంచి కూడా బయటికి తెచ్చాడు ఆయన. వేరే కులాల వాళ్ళని పెట్టి కూడా గెలిపించుకున్నాడు. బలిజలు రాయలసీమలో బలిజలకి మళ్ళీ సీన్ తీసుకొచ్చి పెట్టాడు. తద్వారా భవిష్యత్తులో అంటే ఇంతవరకు రాయలసీమ బలిజలు కాపులను ఓన్ చేసుకోవట్లేదు, కాపులు బలిజలను ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఓన్ చేసుకున్నారు అంతా. అంటే ఒంటరి తెలగ ఇట్లాగా ఏవైతే ఉన్నాయి కాపు బలిజ వీళ్ళందరూ కూడా ఒక్కటయ్యారు. ఫస్ట్ టైం కాపు పోలరైజేషన్ అన్నటువంటి చాలా స్ట్రాంగ్ గా జరిగింది. పవన్ ని రాజ్యాధికారం భవిష్యత్తులో సొంతం చేసుకుంటాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ వెంట నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయం, మీకు తెలియదు ఏం కాదు. ఎప్పుడైతే కాపునాడు లాంటి ప్రోగ్రాం పెట్టారో రంగా గారు, అప్పటికే ఆయన మీద ఒక ముద్ర, కాపు నాయకుడిగా ముద్ర. అలాగే బాబు గారు అంటే కమ్మ పార్టీ అని, జగన్ అంటే రెడ్డి పార్టీ అని. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆ ముద్ర ఏమన్నా పడినట్ట? పవన్ కళ్యాణ్ని మామూలుగా ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక రాజకీయ నాయకుడిగా చూస్తారా? ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి కూడా ఒక పార్టీ వచ్చింది, కమ్మ రెడ్డి కాపు 3 పార్టీలు ఉన్నాయి. ఆ ముద్ర ఏమన్నా పడింది? బేసిక్ గా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మాది తెలుగుదేశం అనుకుంటుంది, రెడ్డి సామాజిక వర్గం మాది వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అంతే తప్పించి వీళ్ళు ఎప్పుడైనా మా రెడ్డి మా కమ్మ అంటారా? అంతే. ఇప్పుడు అట్లాగే కాపులు కూడా ఓన్ చేసుకుంటారు. కానీ జనసేన అందరి పార్టీగానే అయింది. ఇప్పుడు అందరిని గెలిపించుకుంది కదా ఎస్సీ ఏరియాలో వీటిలో కూడా.
అవును. కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లాంటి పార్టీలో అట్లాంటి పార్టీ వాస్తవంగా ముందు అట్లాగా మొబిలైజ్ చేద్దాం అనుకున్నారు, దాన్ని కాపు పార్టీ అనే ముద్రగానే ఉంచుదాం అనుకున్నారు. ముందు అయితే కాపులు ఓన్ చేసుకోకపోవడంతో ముందు అసలు ఫస్ట్ మన సామాజిక వర్గం నన్ను ఓన్ చేసుకుంటే కదా మిగతా వాళ్ళు కలిసేదని పదే పదే చెప్పాడు పవన్. 21లో కూడా కాపు సీట్లు ఎక్కువే ఉన్నాయి, ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు భీమవరం కాపు, అలాగే ఎస్సీలకు కూడా ఇచ్చారు కదా అంటున్నా నేను. అదేలేండి ఇచ్చారు. కాపులు ఓన్ చేసుకుంటూ మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాలి ముందు, అది పర్ఫెక్ట్ గా ప్లే చేసుకుంటే. అంటే రంగా లాంటి లీడర్లు సాధించలేంది పవన్ కళ్యాణ్ సాధించాడు, ఒక కాపు నాయకుడు ఈ తరంలో పుట్టుకొచ్చాడు మా కోసం అనే ఫీలింగ్ వస్తుందా? పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేయలేము. రంగా ఒక పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు ఆయన, ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. లేదా ఆయన కాపు నాడు పెట్టాడు గాని ఒక్క నాయకుడిగా మీటింగ్ పెట్టాలి, మిగతా నాయకులందరినీ కలిపాడు అక్కడ. అప్పుడే కేకే, బిహెచ్, ముద్రగడ ఇట్లాంటి ఆ స్టేజ్ మీద ఉన్నోళ్లే. ఆ రోజున మహానాడు సక్సెస్ మీదన ఈయన కాపునాడు అన్నటువంటిది డెవలప్ చేసుకొచ్చాడు. అంతేగాని ఆయన సీఎం క్యాండిడేట్ గా కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు, లేదా ఇంకోటి కాదు. పార్టీ ఆయన సొంత పార్టీ ఏం పెట్టుకోలేదు కదా, ఇక్కడ సొంత పార్టీ పెట్టుకున్నారు. అది తేడా. అధికార పక్షంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి, ప్రాధాన్యత ఏంటి, సామాజిక వర్గం చూసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా బాబు గారి ముందుకు వచ్చింది? సామాజిక వర్గం రూట్ లో అయితే పవన్ కళ్యాణ్ చూస్తారని నేను అనుకున్నా, ఆయన అలా చూడాలని కోరుకుంటారని కూడా. అంటే సామాజిక వర్గ బలం ఇప్పుడు చూపించేశాడు కదా ఆయన. నేను అనేది అది ఎలక్షన్లతో అయిపోతుంది అంతేనా. మిగతా అది సామాజిక వర్గపు ఈక్వేషన్ బేసిస్ మీద మనుషులు చూస్తే ఆయన దెబ్బతింటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సామాజిక వర్గం లెక్కలో చూస్తాడా? చూడరు కదా. జగన్ సామాజిక వర్గం లెక్కలో చూస్తారా? చూడరు కదా. నాయకుడిగానే చూడాలి. ఇప్పుడు చూసే ప్రపోర్షనేట్ ఎట్లా ఉంటది? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని పదవులు ఇవ్వాలి? ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఇస్తుంది, దేశవ్యాప్తంగా ఇప్పుడు 240 వాళ్ళకి వచ్చినాయి, మిగతా 37 మిగతా వాళ్ళకు ఉన్నాయి. 37 ఏది మొత్తం 93 కదా, మిగతా 53. ఆ 53లో 2 వీళ్ళిద్దరు, అవి కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఎన్ని ఇవ్వాలి? రేషియో ఉంటుంది కదా, వాళ్ళు లెక్కేసుకోవడం. మొత్తం ఎన్ని మంత్రివర్గాలు? 10%. 544లో 54 ఇవ్వచ్చు, 55 దాకా ఇవ్వచ్చు. ఆ 55కి ఎంతమందికి క్యాబినెట్ ఎన్ని ఉండాలా, మిగతా మంత్రులు ఎన్ని ఉండాలా, ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రపోర్షనేట్ గా చేస్తారు. అయితే జంబో చేస్తారా లేదా తెలియదు. ఇక్కడ కూడా మనకి లెక్క ఎంత? 15% అనుకుంటా, 25 దాకా చేయొచ్చు దగ్గర. అంతకు మించి చేయడానికి వీల్లేదు. 25 మందిలో ముందు ఇప్పుడు చంద్రబాబు గారికి పెద్ద సమస్య. 137 మంది గెలిచారు, ఎంతో మంది సీనియర్లు గెలిచారు. అట్లా బీజేపీకి ఇవ్వాలా, వీళ్ళకి ఎన్ని ఇవ్వాలి? ఇప్పుడు క్రిందటిసారి అప్పుడు 2014లో బీజేపీకి 2 ఇచ్చారు మంత్రి పదవి. ఇప్పుడు బీజేపీకి ఒక మంత్రి పదవి ఇస్తారేమో నేను అనుకోవడం. ఒక మంత్రి పదవి బీజేపీకి ఇచ్చి వీళ్ళకి 2, 3 ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. లేదా బీజేపీకి 2 ఇచ్చి వీళ్ళకి 3 ఇవ్వడం, 25 కాబట్టి 3, 2 ఇస్తే ఇవ్వచ్చు. లేదా 4, 2 అన్న ఇవ్వచ్చు. లేదా బీజేపీకి 1 ఇచ్చి వీళ్ళకి 3, 4 ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అంటే ఆయన కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి సరిపెడతారా? ఇచ్చి ఏదైనా మంచి శాఖ ఇస్తారనుకుంటున్నా. అంటే కాపు సామాజిక వర్గం నుంచి ఒక డిమాండ్ ఏమన్నా వస్తుందా? ఇంకా ప్రత్యేకించి ఏముండదు. ఇక చంద్రబాబు గారు ఎలా ట్రీట్ చేస్తారనేది అబ్జర్వ్ చేస్తారు. ఈ గెలుపుతో కాపులకి ఆ సామాజిక వర్గానికి ఏమన్నా ఒక సంకేతం వెళ్ళిందా? పవన్ కళ్యాణ్ గారి సత్తాను కానీ, లేదంటే మన వల్లే పవన్ గెలిచారు, ఆ గెలుపుకి మనమే కారణం అని? అంటే పవన్ కళ్యాణ్ కోసం కసిగా పనిచేసింది కాపు సామాజిక వర్గం. సుదీర్ఘ శత్రుత్వం ఉన్నటువంటి కమ్మ కాపు సామాజిక వర్గాలు ఒకటైనవి అన్నటువంటిది ఇక్కడ సంకేతమే కదా. అంటే ఒక కొత్త రాజకీయ సమీకరణం సాధ్యమైంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఒక ఎమర్జింగ్ లీడర్గా కాదు, ఎమర్జెడ్ లీడర్గా అయిపోయాడు ఇప్పుడు ఆయన. అది అంటే డామినేషన్ ప్రాబ్లం ఉంది ఈ 2 కులాలకి అని కమ్మ కాపు మొదటి నుంచి. ఇప్పుడు కూడా నాయకులు చూసుకోవాలి కదా. తర్వాత ఇప్పుడు అవన్నీ పాత రోజులు, అవి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కలిసిపోయారు. అంటే మొదట్లో మేము ఇంకా ఒకళ్ళ పల్లకి మోయాలా, ఒకళ్ళ పల్లకీలు మోస్తూనే ఉండాలనే దగ్గర నుంచి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మనం అంటే ఏంటని చూపించి ఆ సామాజిక వర్గానికి జోష్ తీసుకొచ్చారు ఈ గెలుపుతో. నేను అడిగేది దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆ రోజులు నుంచి ఇప్పుడేంటి, ముందు తన ఒక వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో ఫస్ట్ తనంతా తాను నిరూపించుకున్నాడు. ఇంతకు ముందు తను నిరూపించుకోలేకపోయాడు. దాని నుంచి ఇప్పుడు తనంతా నిరూపించుకున్నాడు. నెక్స్ట్ స్టెప్ రాజ్యాధికారం ఏదో ఒక రోజుకి అనేదే కదా ఉండేది లక్ష్యం. అది 29, 34 అనేది ఆయన ఇష్టం. అంటే ఈ 5 ఏళ్లలో 10 ఏళ్ల పొత్తు అని అన్నాడు కదా. 10 ఏళ్ల పొత్తు అన్నాడు కూడా 10 ఏళ్ల దాకా ఆయన. ఈ 5 ఏళ్లలో ఉండదా అది? అది చంద్రబాబు గారు ఆయన ఇష్టం. దాంట్లో ఏమి ముందేం చెప్పలేదు అసలు చేస్తామని. కానీ
రైట్, చూద్దాం. మొత్తానికి కాపు సామాజిక వర్గంలో అయితే ఫుల్ జోష్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గెలుపుతో 21 స్థానాలు గెలిపించుకొని ఇక ఎటువంటి పాత్ర పోషిస్తారు రేపు అధికారంలో, టీడీపీ ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది ఆ 21 మంది ఎమ్మెల్యేలు కానీ, లేదంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి వేచి చూద్దాం.